హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ మధ్య నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక రీజన్ మీద ఊరికి వెళ్ళాల్సి వస్తూనే ఉంది. అక్కడికి వెళ్ళటం, హెల్త్ అప్సెట్ అవ్వడం, మళ్ళీ తిరిగి రావటం, రెస్ట్ తీసుకోవడం, హాస్పిటల్స్ చుట్టూ తిరగటం, ఇదే అనమాట. రిపీటెడ్గా అవుతుంది కొన్ని మంత్స్గా. సో, ఇప్పుడు గూడా అదే జరిగిందనమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందండి. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఇంకా తగ్గనే లేదు నాకు. అందుకే ఇన్ని రోజులు వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేకపోయాను. అసలు గొంతు రాలేదనమాట మాట్లాడటానికి. అండ్ ఇది గూడా వన్ ఫైన్ డే అలా ఊరికెళ్తున్నాం అనమాట. నేను మొన్న ఊరెళ్ళిన వ్లాగ్సే ఇప్పటికింకా కంప్లీట్ చేయలేదు. మళ్ళీ మొన్ననే కంప్లీట్ అయినాయి. అది అయిన వెంటనే మళ్ళీ ఊరెళ్ళాల్సొచ్చింది. సో, అలా వెళ్తున్నాననమాట. వర్షంలో గూడా తప్పలేదు. దానికొక రీజన్ గూడా ఉంది వెళ్ళటానికి. బెంగుళూరులో అంత వర్షం పడుతున్నా, మా నెల్లూరులో మాత్రం అస్సలు లేదనమాట వర్షము. మా నెల్లూరు మోనార్క్ అండి. చుట్టుపక్కలంతా వర్షం పడుతుంటే గూడా మా నెల్లూరులో మాత్రం వర్షం పడదు. ఎండ మామూలుగా ఉండదు. ఫుల్ 40 డిగ్రీస్, 45 డిగ్రీస్, 47, 48 ఇలా ఉంటుందనమాట. అందులో ఒకటే స్వెట్టింగ్, ఫుల్ వేడి ఉంటుంది. అనిల్ ఏసీ బస్ బుక్ చేస్తే, ఎందుకసలు ఈ ఈ వర్షంకి నువ్వు ఏసీ బస్ ఎలా బుక్ చేసావు? తిట్టాను నేను. ఎందుకంటే నాకు పక్కన ఎవ్వరు లేకుండా ఎలోన్‌గా ట్రావెల్ చేసేటప్పుడు ఏసీ బస్‌ని చూస్తే ఎలా ఉంటుందంటే, ఒక దయ్యాన్నో, పిశాచాన్నో చూసిన ఫీలింగ్ వస్తది. ఎందుకంటే బస్ ఎక్కిన దగ్గర నుంచి కొంచెం వామిటింగ్ సెన్సేషన్, ఏదో తల తిరుగుతున్నట్లు అలా ఉంటుందనమాట. స్మెల్స్ అంతా అక్కడక్కడే ఉంటాయి కదా ఏసీలో. సో, నాకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది. అందుకని నేను ఒక్కదాన్ని వెళ్ళేటప్పుడైతే అస్సలు ఏసీలో వెళ్ళనండి. ఈవెన్ అనిల్‌తో వెళ్ళేటప్పుడు కూడా అనిల్‌కి అదొక పెద్ద హెరాస్మెంట్ అనమాట నన్ను అలా తీసుకెళ్ళడము. సో, ఇంకా ఫైనల్‌గా ఎలాగో రీచ్ అయిపోయాను కావలికి. పొద్దున్నే కొంచెం బాగానే ఉండింది చల్లగా. సరే ఇలానే ఉంటుందేమోలే అనుకున్నాను. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. కాకపోతే చూడండి ఎంత భ్రమలోకి వెళ్ళిపోయాను. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అలానే ఉంటుంది కదా! నా భ్రమ అనమాట. 7 కల్లా చూసారా ఎంత ఎండ ఉందో. ఇది నా రూము. నాది అన్నయ్యది అనమాట. డబుల్ బెడ్రూమ్ కాబట్టి అన్నయ్య వచ్చినప్పుడు అన్నయ్య, నేను వచ్చినప్పుడు నేను యూజ్ చేస్తుంటాం ఈ రూము. సో, నాకు ఈ రూమ్‌లో బాల్కనీ అంటే చాలా ఇష్టం అనమాట. సగం ఈ సన్ గూడా మంచిగా రూమ్‌లోకంతా వస్తుంటుంది. కాసేపు పొద్దున్నే అలా కాస్త ఆ లైట్‌గా ఉండే ఎండలో కాసేపు అలా కూర్చొని వాటర్ తాగుతూ అలా కూర్చుంటా. అలా స్లోగా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి మా మమ్మీ మంచిగా దీపారాధన చేసి పెట్టినారనమాట. ఇవన్నీ మా ఇంట్లో వచ్చిన ఫ్లవర్సే. మా మమ్మీ గార్డెన్ అనమాట. గార్డెన్ ఏం లేదు. ఒక 5, 6 ఉంటాయి పాట్స్. వాటిల్లో పెంచుకుంటూ ఉంటారనమాట. ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రమే. వాటిలతోనే చేస్తారు. నాకు అది చాలా ఇష్టం అండి. కావలికి వెళ్ళినప్పుడు అంతా నేనే పూజ చేయాలి అనుకుంటాను. కాకపోతే బద్ధకంగా లేట్‌గా లేస్తాననమాట. అంతే కదా, మమ్మీల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు బద్ధకం వచ్చేస్తది. అండ్ అసలు నేను ఎందుకు కావలికొచ్చాననే విషయం అయితే మీకు చెప్పడం మర్చిపోయాను ఇప్పటి వరకు. ఒక మ్యారేజ్ కోసం వచ్చానండి. మ్యారేజ్ ఎవరిదంటే నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిదనమాట. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరో కాదు, రమ్యనే ఇక్కడ. రమ్య వాళ్ళ తమ్ముడిదనమాట మ్యారేజ్. తన పేరు వచ్చేసి హరీష్ అండి. నేను ఈ హరీష్‌ని లైఫ్‌లో మర్చిపోలేనండి. మనకి ఎవరన్నా హెల్ప్ చేసిన వాళ్ళని అసలు మర్చిపోకూడదు. ఇంకా మనకి అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ చేస్తారు చూడండి, వాళ్ళనైతే అస్సలు మర్చిపోలేం కదా! నాకు తిను అలానే గుర్తుండిపోతాడండి లైఫ్ లాంగ్. ఎందుకంటే నా మ్యారేజ్‌కి మెహందీ పెట్టుకోవడానికి నేను కోన్స్ తెచ్చుకున్నాను. కాకపోతే కనిపించలేదనమాట లాస్ట్ మినిట్‌లో. అందులో నాది కోవిడ్ మ్యారేజ్. కోవిడ్ టైంలో అయింది. షాప్స్ కూడా ఓపెన్‌లో ఉండవు. నేను రమ్యతో ఏదో మాటల్లో నా మెహందీ కోన్స్ కనిపించట్లేదు అన్నాను డల్‌గా. అప్పటికప్పుడు పట్టుకొచ్చాడండి. రాత్రి 11:30, 12 అప్పుడు ఒక 5, 6 కోన్స్ పట్టుకొని ఇంటికొచ్చాడు. నీకు మెహందీ కోన్స్ పోయినాయి కదా అని చెప్పి పట్టుకొచ్చాడంటే నేను ఎంత షాక్ అయిపోయాను. అసలు వస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది బుట్ట ఉంటుంది కదా, పెళ్లి కూతుర్ని తీసుకొచ్చే బుట్ట, అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట. నాకు బిగ్గెస్ట్ హెల్ప్ అండి నా మ్యారేజ్ టైంలో. అది మాత్రం నేను నిజంగా మర్చిపోలేను. అండ్ నా ఫోటోషూట్ అప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు హరీష్ అండ్ రమ్య. వీళ్ళిద్దరు లేకపోతే నాకు ఫోటోషూట్ కూడా అంత పీస్ఫుల్గా నడిచేది కాదనమాట. అండ్ ఇక పెళ్ళికి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి లంచ్ కూడా చాలా బాగుంది. తినేసేసి ఇంకా కాసేపు అలా ఉండి ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఇంకా చాలాసేపు ఉండేదాన్ని. మామూలుగా రమ్య వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అంటే అది నాకు మా ఇంట్లో మ్యారేజ్ లాగే అనమాట. అంత మంచిగా ఉంటుంది. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ అలాంటిదనమాట. కాకపోతే నేను ఆ వేడికి అలా ఉండలేకపోయాను. ఇంక ఇంటికి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని నేను లేచేసరికి మా మమ్మీ వాటర్ మెలన్ కట్ చేసి తెచ్చిచ్చారు. ఇంకా ఇదిగో ఈ బాల్కనీలో వచ్చి కూర్చొని తింటూ ఉన్నాననమాట. నాకు ఇంట్లో పెద్ద ఫేవరెట్ ప్లేస్ ఏదన్నా
ఉంది అంటే అది బాల్కనీయే అండి. చాలా చాలా ఇష్టం. నాకు మార్నింగ్ నిద్ర లేవంగానే బాల్కనీలోకొచ్చేస్తాను. అండ్ నైట్ గూడా కాసేపు అలా స్పెండ్ చేస్తాననమాట. ఇంకా సమ్మర్ కాబట్టి లైట్‌గా అట్లా దోమలున్నాయి గానీ మామూలుగా అయితే అయి గూడా ఉండవు. అండ్ మా మమ్మీ ఇంకా పిలిచారు. "ఎంతసేపు అలా బాల్కనీలో ఉంటావు? లోపలికి రా. నువ్వు మాతో స్పెండ్ చేయడానికొచ్చావా? బాల్కనీలో కూర్చోడానికొచ్చావా?" అని పిలిచేసరికి ఇంకా డిన్నర్ చేయడానికని లోపలికొచ్చాను. అండ్ ఈ సంవత్సరానికి ఇదే ఆవకాయ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం ఆవకాయ. అందులో మా మమ్మీ పెట్టినట్టు ఎవ్వరు పెట్టరనేది నా ఫీలింగ్ అనమాట. మేబీ ఎవరి మదర్స్ పెట్టింది వాళ్ళకి అలానే ఉంటుంది గదా! నాకైతే ఎవరి దగ్గర తిన్నా మా మమ్మీ పెట్టిన ఆవకాయలో ఉన్న టేస్ట్ నాకు ఇంకెక్కడా కనిపించలేదండి. అంత ఇష్టం మా మమ్మీ చేసింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నిద్ర లేచేసరికి ఫుల్లుగా వర్షం పడుతుంది. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు మా కావల్లో గూడా వర్షం పడతదా అని. ఎందుకంటే నేను నెల్లూరుకెళ్ళాలి. ఆ రోజు మార్నింగ్ కొంచెం పనుంది. అత్తయ్య దగ్గరికెళ్ళాలనమాట. బట్ ఆ వర్షం ఎంతో సేపు లేదు. నేను భయపడినంత సేపు గూడా ఆ వర్షం లేదనమాట. పెద్ద వర్షం కాసేపు పడింది. అనిల్‌తో చెప్తే, "ఆ! అది అలా పడతదిలే 10 నిమిషాల తర్వాత మళ్ళీ బయటికెళ్ళి చూడు మొత్తం ఆరిపోయి ఉంటది" అన్నారు. తను అన్నట్టే జరిగింది. సో, ఇంకా అలా వెళ్ళాను. మా బావగారు వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్తున్నారనమాట. నన్ను, మా కో సిస్టర్‌ని, అత్తయ్య గారిని అందరిని బయటకి తీసుకెళ్తున్నారు. అక్కడ అలా కాసేపు పని చూసుకొని వాళ్ళతో కాసేపు స్పెండ్ చేశానండి. ఇంకా ఇంటికి వెళ్ళడానికి గూడా కుదరలేదు. మా బావగారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాననమాట ఎక్కువసేపు. ఎందుకంటే ఇంకా అక్కడక్కడే పనిలోనే తిరగడానికి సరిపోయింది అందరికీ. ఇంక నేను రిటర్న్ వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ నా టైం అంతా బాల్కనీలో స్పెండ్ చేస్తాను కదా! అలా స్పెండ్ చేశాను. ఆ రోజు ఎందుకో పువ్వులు చాలా ఉన్నాయన్నమాట మా మమ్మీ కొయ్యలా. అనుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఫ్లవర్సే సరిపోతాయేమో పూజకి అట్లా అనుకుంటూ ఉన్నాననమాట. అనుకోవడమే కాదు నెక్స్ట్ డే కూడా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా? నేనే పూజ చేశాను నెక్స్ట్ డే. నాకు అదొక ఇష్టం అనమాట. అట్లా పువ్వులు తెంపుకొని వెళ్ళి పూజ చేయడము. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు కూడా. ఎప్పుడైతే బెంగుళూరుకి వచ్చానో మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానో నెల్లూరులో, అంతా బయట కొనుక్కోవడం ఏదో రెడీమేడ్‌గా చేసిన ఫీలింగ్ వస్తదండి. నాకు అట్లా ఇష్టం కూడా లేదు అలాగా. కానీ తప్పదు కదా! ఎక్కడ సిట్యుయేషన్స్‌కి మనం అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. కావలికొచ్చినప్పుడు నాకు బాగా నచ్చేది ఇది. అండ్ ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వాకింగ్‌కి వచ్చేసామనమాట. మా ఇంటి చుట్టూరు ఇలా లేక్ ఉంటుంది. చుట్టూరు కాదు సారీ సైడ్‌లో ఉంటుంది. అండ్ నాకు ఫేవరెట్ స్పాట్ ఇది గూడా కావలికి వెళ్ళినప్పుడు. చివరకు ఉంటుందనమాట కొంచెం దూరంగా మా ఇల్లు. సో, కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. వెహికల్స్ అవి ఎక్కువ తిరగకుండా చాలా బావుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ బస్ అలా దిగంగానే వీధి చివరిలోనే ఇల్లు ఉంటుంది కాబట్టి నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఏ టైంలో అయినా. ఆటోస్ కోసం ఎదురు చూడక్కర్లేదు. ఎంత లగేజ్ ఎక్కువ ఉంటే డ్యాడీ ఉన్నారు కాబట్టి బైక్ తీసుకొని వచ్చి లగేజ్ షిఫ్ట్ చేసేస్తారు. సో, అదండి నేను ఫస్ట్ 3 డేస్ అలా స్పెండ్ చేశాననమాట. కావలి, నెల్లూరు, నెల్లూరు, కావలి ఇలా తిరుగుతూ అండ్ ఫంక్షన్స్‌కి అటెండ్ అవుతూ ఈ ప్రాసెస్‌లోనే నాకు గొంతులో కిచ్‌కిచ్చి కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సిక్ అయిపోయాను ఫస్ట్ డే నుండే. బట్ తప్పక కొన్ని పనులు చేయాల్సొచ్చింది. చేస్తూ ఉన్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుందనమాట. ఒక్క విషయం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఏంటంటే మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా వీడియోస్‌లో ఏదైనా చేంజెస్ చేయాలా అనేది కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నన్ను కామెంట్స్‌లో అడగండి. నేను ఆ వీడియోస్ అన్నీ చేయటానికి ట్రై చేస్తాను. అండ్ నన్ను ఇంతకుముందు పాత వీడియో ఎప్పుడో 1, 2 ఇయర్స్ బ్యాక్ వీడియో చూసి మీకు ముందు షార్ట్ హెయిర్ ఉంది, ఇప్పుడు లాంగ్ హెయిర్ ఉందని అడుగుతున్నారు. నేను 2 ఇయర్స్ బ్యాక్ దేవుడికి ఇచ్చానండి హెయిర్. అప్పటిది ఆ వీడియో. మీరు వీడియోస్ అన్నీ చూస్తే అది అర్థమవుతుంది. ఇంక ఈ వీడియోకి ఇక్కడితోటి శుభం కార్డేసేద్దాం. వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.